హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఆగస్టు ఆసరా పెన్షన్లకి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అప్డేట్ అయితే వచ్చింది. చాలామందికి ఒక డౌట్ ఉంది. ఇప్పుడు 2,000 రూపాయలు ఇస్తారా, 4,000 రూపాయలు ఇస్తారా, 4,000 రూపాయలు ఇస్తారా, 6,000 రూపాయలు ఇస్తారా అని చెప్పేసి అనుకుంటున్నారు. సో ఈ వీడియోలో 4,000 రూపాయలు, 6,000 రూపాయలు ఏ నెల నుండి లబ్ధిదారులకి ప్రభుత్వం అందించబోతుంది, అలాగే కొత్త పెన్షన్లను ఎప్పుడు మంజూరు చేయబోతున్నారు, ఈ నెలకి సంబంధించిన ఆసరా పెన్షన్లు ఏ రోజున రావడానికి అవకాశాలు ఉన్నాయి అనే సమాచారాలు ఇప్పుడు మనం స్పష్టంగా తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. అయితే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత 4,000 రూపాయల పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చింది. ఎవరికి? ప్రస్తుతం 2,000 రూపాయలు పొందుతున్న వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, చేనేత, పలేరియా, డయాలసిస్, ఎయిడ్స్ బాధితులకి సంబంధించి ఇస్తామని చెప్పింది. ఇటు 4,000 రూపాయలు పొందుతున్న వికలాంగుల మిత్రులకేమో 6,000 రూపాయలు ఇస్తామని కూడా హామీ ఇచ్చింది. అయితే ఈ 4,000 రూపాయలను, 6,000 రూపాయలను ప్రభుత్వం పెంపు చేయబోతున్నట్లుగా ఒక గుడ్ న్యూస్ అప్డేట్ని అయితే తెలంగాణ రాష్ట్ర ఆసరా పెన్షన్ లబ్ధిదారులకి తెలియజేయబోతుంది అనే సమాచారం అయితే స్పష్టంగా తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే డయాలసిస్ పేషెంట్లకు సంబంధించి 8,000 కొత్త పెన్షన్లు మంజూరు చేశారు. హెచ్ఐవి బాధితులకు సంబంధించి 14,000 పెన్షన్లు మంజూరు చేశారు. ఇక ఫేస్ రికగ్నైజేషన్ ప్రక్రియ ద్వారా దాదాపుగా 30,000 నుండి 50,000 మంది పెన్షన్లను తొలగింపుకు అధికారులకి జాబితా అందినట్లుగా కూడా సమాచారం తెలుస్తుంది. అయితే రేపు మరికొద్ది రోజులలోనే రాష్ట్ర ప్రభుత్వం ఒక డ్రిల్ నిర్వహించబోతున్నట్లుగా తెలుస్తుంది. నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని జిల్లాలలో దాదాపుగా 500 అంటే లబ్ధిదారులకు సంబంధించి ప్రతి 500 మంది లబ్ధిదారులకు సంబంధించి ఒక అధికారిని నియమిస్తూ ఆ అధికారి నిజంగానే వీళ్ళందరూ అర్హత కలిగిన వాళ్ళ, అనర్హులు ఎవరైనా ఉన్నారా, పెన్షన్ పొందే వాళ్ళు ఉన్నారా గుర్తించి ప్రభుత్వానికి నివేదికను పంపించబోతున్నారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కొత్త పెన్షన్లకి సంబంధించి 4,000 రూపాయల పెంపుపై, 6,000 రూపాయల పెంపుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. తర్వాత కొత్త పెన్షన్ల మంజూరు పైన కూడా నిర్ణయం తీసుకోనున్నట్లుగా సమాచారాలు తెలుస్తున్నాయి. ఇటు మందకృష్ణ మాదిగ గారు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. అన్ని నియోజకవర్గాలలో, అన్ని జిల్లాలలో ఇప్పటికే సన్నాహక సభలు ఏంటివి, తక్షణమే చేయూత ఆసరా పెన్షన్లను ఇంప్లిమెంట్ చేయాలి, లబ్ధిదారులకి 4,000 రూపాయలు, వికలాంగులకి 6,000 రూపాయలు అందజేయాలి అనే అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున మహాగర్జనలను ఈ సెప్టెంబర్ 3వ తారీఖు నాడు నిర్వహించబోతున్నారు. సో కాబట్టి మీరందరికీ సంబంధించి ఆర్థిక శాఖ కూడా ఇదే సలహాలు చేస్తుంది. ఎవరు తొందరపడాల్సిన అవసరం లేదు. ప్రతిదీ కూడా ప్రతిదీ కూడా సకాలంలోనే అందించేందుకు ప్రభుత్వం తోడ్పడుతుంది అని చెప్పేసి వారు తెలియజేయడం జరిగింది. బహుశా ఈ దసరా లేదా దీపావళి కానుకకు ఈ ఆసరా చేయూత పెన్షన్లకి సంబంధించి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారాలు అయితే తెలుస్తున్నాయి. ఈ ఆగస్టు నెలకు మాత్రం 2,000 రూపాయలు, 4,000 రూపాయల పెన్షనే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఈ నెలకు సంబంధించిన పెన్షన్లు ఈ నెల చివరి కల్లా 29, 30, 31 తేదీ కల్లా 100% లబ్ధిదారులకు అందించడానికి అధికారులు ప్రయత్నిస్తున్నట్లుగా సమాచారం తెలుస్తుంది. ఇంకేమైనా లేటెస్ట్ అప్డేట్స్ ఉంటే తదుపరి వీడియోలో మీకు సమాచారం అందించే ప్రయత్నం చేస్తాను. ధన్యవాదాలు.